శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజు, ఎంతో పవిత్రమైన రోజు. మాఘ పౌర్ణమిను మహామాహి అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, అదేవిధంగా మాఘ పౌర్ణమి ఎంతో విశేషమైన రోజులుగా పురాణాలు వివరిస్తున్నాయి. ఈ 3 పౌర్ణములు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే రోజులు అని పురాణాలు వివరిస్తున్నాయి. మాఘ పౌర్ణమ రోజు సకల దేవతలు తమ శక్తులను, వారి యొక్క తేజస్సులను జలంలో ఉంచుతారు. కాబట్టే ఈ రోజు స్నానానికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రోజు స్నానాన్ని ఆచరించిన వారికి ఎన్నో జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలన్నీ పోతాయి. అంతేకాదు, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యమని పురాణాలు వివరిస్తున్నాయి. అందులో ఈరోజు గంగాదేవి జలంలో కొలువై ఉంటుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో పవిత్రమైనది అని ఒకసారి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు. ఈ రోజు చేసే దానం, జపం, స్నానం ఎన్నో రెట్ల పుణ్య ఫలాన్ని ఇవ్వడంతో పాటు జన్మల పాపాలను పోగొడుతుందని పురాణ వచనం. పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో అనేక కష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి ఇలాంటి పుణ్యతిథులలో చేసే పరిహారాలు, పుణ్యకర్మల వల్ల ఎలాంటి పాపాలన్నా పోయి కష్టాలు తీరి పుణ్యం వస్తుంది. మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం చేయాలి. సముద్ర స్నానాన్ని ఇష్టం వచ్చినప్పుడు చేయకూడదని, ఇలాంటి పుణ్యతిథులలో మాత్రమే సముద్ర స్నానం చేయటం వల్ల విశేష పుణ్యఫలం అని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ జన్మలోనే కాక 7 జన్మలలోని పాపాలు పోవాలంటే ఈ రోజు సముద్ర స్నానం చేయాలి. మాఘమాసంలో లక్ష్మీదేవికి, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని, శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజు సముద్ర స్నానం చేయాలి. సముద్రం దగ్గరలో లేకుంటే నది స్నానం శ్రేష్టం. నది కూడా దగ్గర లేకుంటే బావి నీటితో స్నానం చేయటం శ్రేష్టం. బావి కూడా లేదంటే ఇంట్లో స్నానం చేసేటప్పుడు అన్ని పుణ్య నదులను మనసులో స్మరించుకొని స్నానం చేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది. ఈ రోజు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించి స్నానం చేస్తే ఎంతో పుణ్యం. గంగేచ యమునేచ చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఈ శ్లోకాన్ని చదివి స్నానం చేస్తే అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం. ఈ మాసం మొత్తం సముద్ర స్నానం చేయలేని వారు కనీసం ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే నెల మొత్తం సముద్ర స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, జన్మల పాపాలన్నీ నశిస్తాయి. 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుందని ఈ రోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గంలో ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు పోతాయి అని భక్తుల విశ్వాసం. ఈ రోజు సూర్యోదయానికి ముందే చేయు స్నానం వల్ల ఆయుష్, ఆరోగ్యం, సంపద, పుణ్యము లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు సూర్య భగవానుని ఆరాధిస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ రోజు శివారాధన, విష్ణు ఆరాధన ఎంతో పుణ్యాన్ని కలిగిస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఈ రోజు ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో శివాలయంలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు ఇలా చేయటం వలన ఆలస్యం అవుతున్న పనులు త్వరగా నెరవేరుతాయి. కోరిన కోరికలు తీరుతాయి. ఈ రోజు శివునికి మారేడు దళం సమర్పిస్తే అనంతకోటి పుణ్యం లభిస్తుంది. ఈ రోజు మాఘ పురాణం విన్నా, చదివినా కలిగే పుణ్యం అనంతం. పద్మపురాణం ప్రకారం మాఘ పౌర్ణమి రోజు ప్రయాగ్లో స్నానం చేస్తే 1000 యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని వివరించడం జరిగింది. ఈ రోజు కనీసం ఒక్కరికి అన్నదానం చేసినా మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజు గోవును దర్శించడం వలన విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి. ఈ రోజు గోవును దర్శించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోవుకు పశుగ్రాసం, శనగలు తినిపిస్తే సకల దేవతల ఆశీర్వాదం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది. ఈ రోజు పేదవారికి దుప్పటి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. మాఘ పౌర్ణమి స్నానం ఎంతో పవిత్రమైంది, ఎంతో మహిమాన్వితమైంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ పవిత్ర స్నానం చేయండి.
ఎన్నో శుభాలు జరుగుతాయి. చూశారు కదా మాఘమాస పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కి, మీ సహోదరులకు షేర్ చేయండి. ధన్యవాదములు.